నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సిరి. ఏపీలో ఇంకా ఫైల్‌లు తగలబడుతూనే ఉన్నాయి. అంటే ప్రభుత్వం మారిన తర్వాత ఎక్కడో ఏదో జరుగుతుందన్న అనుమానం కూడా వ్యక్తమవుతుంది. ఎందుకంటే గతంలో చూసినట్టయితే కూడా మనం చూసాం కొన్ని ఫైల్‌లు దగ్ధం అవ్వడం. అండ్ ఇప్పుడు కూడా మదనపల్లిలో సబ్ కలెక్టర్ ఆఫీస్‌లో అయితే ఆదివారం రోజున ఫైల్స్ కొన్ని దగ్ధమయ్యడం జరిగింది. సో దీని మీద వెంటనే సీఎం గారు అయితే విచారణ జరపాలి. హెలికాప్టర్‌లో ఎళ్లి మరి విచారణ జరపాలని చెప్పేసి అయితే అధికారులకు ఆదేశించడం జరిగింది. మరి ఏం జరిగిందనేది మనకి వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ డివిఎస్ గారు. నమస్కారం సార్. నమస్తే. సరే, ఇప్పుడు చూస్తుంటే ఇంకా ఏపీలో ఫైళ్ళ దగ్ధ ప్రక్రియ ఇంకా కొనసాగుతూనే అనిపిస్తుంది. ఎందుకంటే మరి ప్రభుత్వం మారిన తర్వాత అధికారులలో భయం వచ్చిందంటారా? మరి ఏంటి వాళ్ళ మీద ఎలాంటి అంటే వాళ్ళు చేసిన తప్పులు బయటపడకుండా ఇలాంటివి కప్పిపుచ్చుకునే ప్రయత్నాలు ఇలాంటివి చేస్తున్నారు అనుకోవచ్చా? ఆంధ్రప్రదేశ్లో సోమవారం అంటే చంద్రబాబు ముఖ్యమంత్రిగా పోలవరం, జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా గత 5 ఏళ్లలో మంగళవారం అంటే అప్పుల వారం. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ప్రధాన ప్రతిపక్ష నాయకుడిగా ఆదివారం అంటే ఫైళ్ళ తగలబెట్టే వారం. ఆదివారం వస్తే ఫైళ్ళు తగలబడుతున్నాయి. కాబట్టి కొత్త ముఖ్యమంత్రిగా చంద్రబాబు కూడా ఆదివారం నాడు అన్ని ఆఫీసులకి బందోబస్తు పెంచుకోవాలి. ఎందుకంటే మండల రెవెన్యూ కార్యాలయాలు ఎక్కడైతే భూ కబ్జాలు, ఎక్కడైతే భూ ఆక్రమణలు, అసైన్డ్ భూముల మార్పిడి, 22A చుక్కల భూములు, నిషేధిత భూముల జాబితా నుంచి తొలగించటం, ఇలా లక్షలాది ఎకరాలు చేతులు మారిన దీంట్లో ఇప్పుడు ఏం జరుగుతుంది? సండే వస్తే తగలబడుతున్నాయి. ఇప్పుడు నిన్న సండే ఎక్కడ మదనపల్లి సబ్ కలెక్టర్ ఆఫీస్ ఆర్డీఓ కార్యాలయమే తగలబెట్టేశారు. అసలు ఎంత బరిదెగిచ్చారో ఇక చూడాలి. అది ఎవరి మీద? పెద్దిరెడ్డి మీద పోతుంది. మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మూకలే ఇవాళ మదనపల్లి ఆర్డీఓ కార్యాలయంలో ఫైళ్లు తగలబెట్టారనే ప్రచారం జరుగుతుంది. ఆయనేమో సింపుల్గా వచ్చి అసెంబ్లీలో జగన్మోహన్ రెడ్డి పక్కనే నుంచున్నాడు. ఏది ఇవాళ ఇక్కడేమో శివస్వామి అవతారం, ఏది శివభక్తుడిగా దీక్షలో తీసుకుని చక్కగా మెళ్ళలో నల్లకండవా వేసుకుని జగన్తో పాటు నడుచుకుంటే ఇక్కడ వెళ్తూ, అక్కడ ఫైళ్ళు తగలబెట్టే పని వాళ్ళు తగలబెడుతూ, ఎందుకు ఇలా సండే వస్తే ఫైళ్ళు తగలబడుతున్నాయి అంటే 5 ఏళ్ల అవినీతి అక్రమాలు సాక్ష్యాధారాలు రూపుమాపే పనిలో ఒక పెద్ద బ్యాచ్ ఒకటి పనిచేస్తుంది, ఒక పెద్ద గ్యాంగ్ ఒకటి పనిచేస్తుంది. బ్యాచ్ అనకూడదు, గ్యాంగ్ అన్నమాట. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి 5 ఏళ్లలో అన్ని గ్యాంగులే కదా. చెడ్డీ గ్యాంగ్, గంజాయి బ్యాచ్, బ్లేడ్ బ్యాచ్, ఇప్పుడు ఈ బ్యాచ్ పేరేంటంటావు? ఫైల్ తగలబెట్టే బ్యాచ్. దీన్ని కంట్రోల్ చేయటం మరి కొత్త హోంమంత్రి అనిత, ముఖ్యమంత్రి చంద్రబాబుకి వాళ్ళ పెద్ద ఛాలెంజ్. సండేస్ ముందు మీరు బందోబస్తు పెంచండి. అర్ధరాత్రి 10:30 తర్వాత వాడేవుడు అసలు కార్యాలయంలో ఉన్నాడు? మదనపల్లిలో అర్ధరాత్రి 10:30కి ఎవరో ఒక ఉద్యోగి ఉన్నట్టుగా కరెక్ట్గా ఇవాళ సాయంత్రం 4ంటికి అక్కడ కొత్త ఐఏఎస్ బాధ్యతలు తీసుకుంటున్నాడు. కొత్త ఐఏఎస్ బాధ్యతలు తీసుకునేటప్పుడు నిన్న పాత అధికారి అక్కడికి వెళ్ళాడంట. ఆయన వెళ్ళడం ఏంటి? మరి నిన్న నైటే తగలబట్టం ఏంటి? ఇవన్నీ కూడా నీకు ఫిక్సింగ్ ద నెట్స్. ఎవరి చుట్టూతా నీకు ఉచ్చు బిగుచుకుంటోంది? అక్కడ ఆ మదనపల్లి ఆర్డీఓ కార్యాలయంలోనే నీకు పీలేరు, పుంగనూరు ఇవన్నీ దాని కిందకే వస్తాయి. ఏది తంబళ్ళపల్లి, ఈ ఎక్కడైతే నీకు అసైన్డ్ భూములు భారీ ఎత్తున కుంభకోణానికి జరిగినాయో మొన్న చూసాం. ఏది ఆ 983 ఎకరాలు పెద్దిరెడ్డి అనుచరులకి నీకు రాసి ఇచ్చేశారు. ఏది ఏదో ఒక డ్రాఫ్ట్ ఒక చిత్తు కాపీ ఆధారంగా చేసుకుని అప్పుడెప్పుడో జమీందారు భూములైతే ఆ జమీందారుకి ఏదో అవి ఇచ్చేయచ్చు అని ఎప్పుడదో ఒక 50 ఏళ్ల క్రితం ఒక డ్రాఫ్ట్ పుట్టించి దాన్ని అడ్డం పెట్టుకుని 983 ఎకరాలు వాళ్ళకి రాసి ఇచ్చేసిన దానిపైన ఎంక్వైరీకి ఆదేశిస్తే ఇవాళ ఏం జరిగింది? ఫైళ్ళన్నీ తగలబడ్డాయి. ఆ ఫైళ్లతో పాటుగా నీకు అర్జీలన్నీ తగలబడిపోయినట్టు. ఇప్పుడు ఎంతోమంది వాళ్ళ ఇళ్ల గురించి, వాళ్ళ నివేశన పట్టాల గురించి, వాళ్ళ భూముల గురించి దరఖాస్తులు పెట్టుకున్నారు. అవన్నీ కూడా
తగలబెట్టేసిన పరిస్థితిలో దీనిపైన మరి ముఖ్యమంత్రి అసెంబ్లీలో ఒకవైపు గవర్నర్ ప్రసంగంలో ఉన్న ఇమీడియట్గా స్పందించి హెలికాప్టర్లో మదనపల్లి పంపించారు. ఎవరిని? డీజీపీ, మరి ఇంటెలిజెన్స్ చీఫ్ని రవిశంకర్ అయ్యన్నార్ వీళ్ళని వెళ్ళమని ఆదేశించిన పరిస్థితుల్లో ద్వారకా నాథరావు కూడా వెళ్ళిన దీంట్లో ద్వారకా తిరుమలరావు. ఇప్పుడు మరి వాళ్ళు వెళ్ళి అక్కడ ఎంక్వైరీ ఏం చేస్తారు? ఇప్పుడు ఈ బ్యాచ్ ఏది ఫైళ్లు తగలబెట్టే గ్యాంగ్ ఒక పద్ధతి ప్రకారం ఫైళ్లు తగలబెట్టుకుంటూ వస్తుంది. మనం చూసాం ఉండవల్లి కరకట్ట మీద ఫైళ్లు తగలబెట్టారు. ఏది? పీసీబీ మైనింగ్ కార్పొరేషన్ ఫైళ్లు, పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఫైళ్లు. అక్కడ స్థానికులు చూసి ఫోన్లు చేశారు. అక్కడ ఎమ్మెల్యే బోడే ప్రసాద్ వచ్చి చూసి ఆ ఫైళ్ళన్నీ బయటికి తీస్తే దానిపైన పెద్దిరెడ్డి ఫోటో, సమీర్ శర్మ ఫోటోతో డాక్యుమెంట్స్ స్పష్టంగా కనపడ్డాయి. అంటే అక్కడ పెద్దిరెడ్డి పాత్రే. ఎక్కడ? కరకట్ట ఆ ఫైళ్ల దగ్ధంలో ఏం జరిగింది? డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కాకినాడలో అక్కడ ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి ఒక రొయ్యల శుద్ధి కర్మాగారం ఏదో ఉంది, వీరభద్ర ఆక్వా, అది కాలుష్యం వెదజల్లుతోందని చెప్పి దాన్ని ఇట్టి పరిస్థితుల్లో ఎంక్వైరీ చేయమని ఆదేశించాడు. ఎవరు? పవన్ కళ్యాణ్. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ద్వారంపూడి ఫ్యాక్టరీ మీద ఎప్పుడైతే ఆదేశించాడో సీన్ కట్ చేస్తే ఫైళ్లు కరకట్ట మీద తగలబడ్డాయి. ఇప్పుడు రాగాలపల్లి 983 ఎకరాలు పెద్దిరెడ్డి అనుచరుల కబ్జా రిజిస్ట్రేషన్, దానిపైన సీఎం ఆదేశిస్తే మదనపల్లి ఆర్డీఓ ఆఫీస్లో ఫైళ్లు తగలబడ్డాయి. అంతకుముందు కూడా ఏది? ఈ ఫైళ్లు తగలబడటం ఇక్కడే కొత్త కాదు. గత 40 రోజులుగా తగలబడుతూనే ఉన్న నేపథ్యంలో వీటన్నిటిపైన కూడా వీలైతే ఒక ఉన్నత స్థాయి ఎంక్వైరీ వేయాలి. బాధ్యులు ఎవరైనా సరే కఠినంగా శిక్షించాలా. ఇప్పుడు ఆధారాలు మాఫీ చేయటం, సాక్ష్యాలు తారుమారు చేయటం వీళ్ళకి కొత్త కాదు. దీంట్లో జగన్మోహన్ రెడ్డి బ్యాచ్ ఆరితేరిన బ్యాచ్. వాళ్ళ బాబాయిని కిరాతకంగా హత్య చేశారు. ఆధారాలు చెరిపేశారా లేదా? ఇంతవరకు 5 సంవత్సరాలు 6 సంవత్సరాల దగ్గరకు వస్తున్నా కూడా ఇప్పటికీ తెలియని పరిస్థితి. అసలు దాన్ని అసలు కిరాతక హత్యని గుండెపోటుగా చిత్రించారు. మొత్తం శవానికి కట్లేసి కట్టేశారు. శవం చుట్టూతా నీకు బొకేలు, పుష్పాలు, పూలదండలు వేసేసి అసలు అది హత్య అనేది తెలియకుండా చేసిన పరిస్థితి. ఎలా? అదేదో టెక్నాలజీ ద్వారా గూగుల్ టేక్ ఓవర్ ద్వారా బయటపడింది. ఏది? ఎవరెవరు ఉన్నారు, హత్యకు ముందు ఎవరెక్కడ కలిశారు. వివేకానంద రెడ్డి హత్య చేసిన నిందితులంతా భాస్కర్ రెడ్డి ఇంట్లో ముందు కలిసినట్టు, హత్య తర్వాత మళ్ళా కలిసినట్టు ఇప్పుడు బయటకు వచ్చాయి. అంటే ఇప్పుడు ఈ ఫైళ్ల దగ్ధం కేసులో కూడా ఆధారాలన్నీ వీళ్ళు చెరిపేయాలని చూస్తున్నారు. కాబట్టి వీటిపైన కూడా అధునాతన టెక్నాలజీ సహాయంతో ఈ గూగుల్ టేక్ ఓవర్ ద్వారా వాళ్ళ ఫోన్లు కూడా ట్రేస్ చేయమని ఆదేశించినట్టుగా మనం చూసాం. ముఖ్యమంత్రి చంద్రబాబు ఏంటి నిన్న అసలు ఎవరెవరు మదనపల్లి ఆర్డీఓ కార్యాలయం దగ్గర తిరిగారు, ఆ సమయంలో ఎవరున్నారు, ఏది అక్కడికి వచ్చినటువంటి ఉన్నతాధికారి ఎవరు, రాత్రి 10:30కు ఉన్నటువంటి అధికారి ఎవరు, వీటన్నిటిపైన కూడా వాళ్ళ సెల్ ఫోన్ల ఆధారంగా మరి దర్యాప్తులో కానీ నిజాలు బయటికి రావు. రైట్ సార్, రైట్. థ్యాంక్ యూ సో మచ్. నమస్తే.